తెలుగు సినిమా పరిశ్రమలోకి కొత్త నీరొచ్చింది. ఈ కొత్త నీరు రావటం ఏంటనుకుంటున్నారా? చాలా టాలెంట్‌ని వెతికి పట్టుకోవటం అనేది ఒక సాంప్రదాయం. గతంలో ఆ సాంప్రదాయాన్ని కొనసాగించారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. దాని తర్వాత చాలా కాలం తర్వాత ఇలాంటి ఒక ప్రయోగాత్మకంగా ప్రయోగాలు చేద్దాం అనుకుని దర్శకుడు తేజ గారు మన ముందుకొచ్చి ఎంతోమంది కొత్త నటీనటులని తెలుగు చిత్రసీమకు అందించారు. ఆ తర్వాత చాలా కాలం తర్వాత వీళ్ళకి అవసరం. ఇది సినిమా మీద ఉన్న ప్యాషన్‌తోని ఏ డైరెక్టర్ గూడా అనేక మంది కొత్త వాళ్ళని, కొత్త టెక్నీషియన్స్‌ని, కొత్తగా నిర్మాతల్ని అందరిని గూడా ఒక సినిమా ద్వారా పరిచయం చేశారు. ఆ సినిమా పేరే 'రేవు'. ఆ దర్శకుడి పేరు హరినాథ్ పులి. వీళ్ళందరూ గూడా నేను చెప్పిన వాళ్ళందరూ గూడా చాలా 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 ఉన్నతంగా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే మొదటి సినిమా ద్వారా ఈ దర్శకుడు చేసిన ప్రయత్నం అతనికి సినిమా తీయాలనే ప్యాషన్ అంతే. ఈ ప్యాషన్‌తోని ఏం జరిగిద్దో తెలీదు. ముందైతే రేవులోకి దిగేసాడు. రేవులోకి దిగి అనేక మంది చేపలను లాగాడు. ఆ లాగిన చేపల్లో హీరోలుగా వంశీరామ్, అజయ్, విలన్లుగా హేమంత్, అలాగే సుమేష్. ఈ నలుగురికి నిజంగా గూడా బంగారు భవిష్యత్తు ఉండబోతుందని చెప్తున్నాను. కారణం ఏందంటే సినిమా చూసినప్పుడు అరే! ఇది వీళ్ళు నిజంగా కొత్త వాళ్ళేనా? కొత్త సినిమాయేనా? ఇంత ఫ్రెష్‌గా ఉంది ఈ సినిమా అనిపిచ్చింది. సినిమా కథను గానీ, కథకు సంబంధించి ఏ పాయింట్‌ని కూడా నేను చెప్పట్లేదు. కారణం ఏంటంటే ఇదంతా కొత్త వాళ్ళు చేసిన ఒక ప్రయత్నం. ఒక చిన్న కథ, ఒక ఊరి కథ, ఒక రేవు కథ. ఆ రేవులో ఉన్న కథని మనం డిస్టర్బ్ చేయొద్దు. ఆ రేవుకి మీరెళ్ళండి. ఆ రేవులో కూడా మీరు కూడా కాసేపు ఓ 2½ అవర్స్, 3 అవర్స్ నిజంగా తనివి తీరా ఈత కొడతారు. ఆ రేవులో ఉండిపోతారు. ఆ రేవులో జరిగే అన్యాయాలు, అక్రమాలు. సినిమా టైటిల్‌లో మీకు గనుక పోస్టర్ చూస్తే ఒక పెద్ద చేపొచ్చి చిన్న చేపను తింటూ ఉంటుంది. ఇది నిజంగా కూడా చరిత్ర. చరిత్రలో ఎప్పుడు కూడా పెద్దవాడు చిన్నవాడిని తినటం అనేది సమాజంలో జరిగేదే. ఇదంతా కూడా తనకున్న చిన్న దానిలో చిన్న స్కేల్‌లో ఒక కథగా రాసుకొని, ఒక కథగా మలుచుకొని ఏమీ లేని చోట ఒక ఇంజిన్‌తోని పడవని తయారు చేసి, రేవు నుంచి సముద్రంలోకి ఎళ్ళి పెద్ద చేపల్ని పట్టి, తద్వారా వాళ్ళ జీవనం సాగించుకోవాలి అనుకునే ఒక చిన్న కథ నుంచి దానిలోని ఎన్ని ఉద్వేగాలు, ఎన్నో రకాల మోసాలు, దానికి సంబంధించిన విలన్స్‌ని అన్నిటిని అక్కడక్కడక్కడ క్రియేట్ చేసుకొని చేసిన ఒక గొప్ప పని 'రేవు' సినిమా. ఆ దర్శకుడిని నిజంగా అభినందించాలి. ఈ 'రేవు' చిత్రం ద్వారా అనేక మంది నిజంగా కూడా ఒక ప్రొడక్షన్ వాల్యూస్తోనేమి, సినిమా పరంగా అయితేనేమి వాళ్ళు ముందు చాలా కష్టపడ్డారు. కానీ ఈళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలం నిజంగా కూడా ఇట్లాంటి సినిమాలు నిజంగా ప్రతి ఒక్క సినిమాకి ఎనకాల బోలెడు కథలుంటాయి. కానీ ఈ 'రేవు' సినిమా కథకొచ్చేసరికి మాత్రం ఒక ప్రత్యేకమైన కథే ఉంది. ఈ కథలో ముఖ్యంగా వీళ్ళు ఈ మాత్రం బయటకొచ్చి సినిమాని గర్వంగా 150 థియేటర్‌లో రిలీజ్ చేయడానికి కారణం ఒకటుంది. అదే మీడియా పవర్. ఆ మీడియా పవర్‌తో ఎప్పటినుంచో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు జర్నలిస్టులు ఆ సినిమా చూసి మెచ్చుకొని, ఈ సినిమాని మనం బయటికి తీసుకురాగలం అని చెప్పి నమ్మకంతోని సినీ జోష్ వ్యవస్థాపకుడు పర్వతనేని రాంబాబు ఒకరు. ఎన్నో సినిమాలకు రివ్యూలు చెప్తూ సినిమా ఇండస్ట్రీలో చాలా బాధ్యతగా వ్యవహరించే జర్నలిస్టు ప్రభు. వీళ్ళిద్దరూ కలిసి ఈ సినిమాని వీళ్ళైతే సాయం అయితే చేయగలరు కానీ మాట సాయం పెట్టుబడి కావాలి కాబట్టి సినిమాని బాగా ప్రమోట్ చేయడానికి ఒక నిర్మాతను ఎన్నుకున్నారు. ఆయనే మురళీ గింజపల్లి. వీళ్ళందరికీ నవీన్ పారుపల్లి. వీళ్ళిద్దరు కూడా ఇద్దరు నిర్మాతలు, ఇద్దరు దాన్ని ముందుండి నడిపించేవాళ్ళు. ఇలాగా ఒక వెహికల్‌కి 4 చక్రాలు ఎంత అవసరమో ఆ 4 చక్రాల్లాగా ఈ 'రేవు' సినిమాకి వీళ్ళు ఖచ్చితంగా ఉపయోగపడ్డారు. ఈ సినిమాని ఎందుకు ఇంత ఇంట్రెస్టింగ్ చెప్తున్నా అంటే, దీని ద్వారా ఎంతోమంది నటీనటులు, ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ బయటకొస్తారు. ముఖ్యంగా నంబర్ 1 పొజిషన్‌లోకి డైరెక్టర్ హరినాథ్ పులి. ఎందుకంటే ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఈ సినిమా ఫైట్ మాస్టర్ ఎవరో గానీ చాలా బాగా చేశారన్నారు. ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ లేరు. దర్శకుడే ఇలా కొట్టుకోండి, అలా కొట్టుకోండి, నేచురల్‌గా ఉండేటట్టుగా నేను ట్రై చేస్తానన్నారు. ఇంకొకళ్ళు ఈ సినిమాకి ఇంకొక హీరో ఎవరంటే కెమెరామెన్ రేవంత్. అతను ఒక చిన్న డ్రోన్ ఆపరేటర్‌గా ఆ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి, చివరికి ఏం చేయాలో ఎవరు కెమెరామెన్ లేకపోయిన పరీక్షల్లో ఇతనికి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని చాలా చక్కగా ఉపయోగించుకొని డిఫరెంట్ ఫ్రేమ్స్ ఇది చాలా చిన్న సినిమానా, పెద్ద సినిమానా అన్నట్టుగా చిత్రీకరించిన కెమెరామెన్ రేవంత్. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉంటది.
ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు జాన్ అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎంత పక్కాగా చేశాడంటే, ఒక పెద్ద సినిమా గనుక, ఒక పెద్ద హీరో గనుక బ్యాక్గ్రౌండ్‌లో ఈ బ్యాక్గ్రౌండ్స్ వెళ్ళి ఆ పెద్ద హీరోకి పడితే ఎక్కడో ఉండిపోతాయి. అంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాడు. అలాగే లిరిక్స్, లిరిక్స్ నిజంగా ఇమ్రాన్ శాస్త్రి అనే అతను సిరివెన్నెల సీతారామరాజు గారి శిష్యుడు. ఆయన ఈ సినిమాకి లిరిక్స్ అందించాడు. ఇలా డిఫరెంట్‌గా ఈ టెక్నీషియన్స్ పరంగా ఇలా నలుగురితో పాటు ఆర్ట్ డైరెక్టర్ ఒక అతనికి నిజంగా 2 గంటల 15 నిమిషాల సినిమాలో ఎన్ని నిజంగా చేస్తున్నారు, వీళ్ళు ఇంత పెద్ద సినిమా చేశారా అనిపించే సంగతి వాళ్ళకి తెలీదు. ఇందులో బ్యూటీ ఏందంటే, వాళ్ళకేం చేస్తున్నారో వాళ్ళకి తెలియకపోవటమే ఇందులో బ్యూటీ. మేమేదో చాలా గొప్ప సినిమా చేస్తున్నాం, పెద్ద సినిమా చేస్తున్నాం అంటే వాళ్ళకి ఎక్కడైనా మైనస్ ఉండేది కానీ, వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకపోవటమే ఇందులో బ్యూటీ. అది 'రేవు' సినిమాలో నాకు నచ్చింది. ఇందులో సినిమాలో అన్ని ప్లస్‌లేనే ఉన్నాయి. ఇంకా మైనస్‌లు లేవా అంటే బోలెడు మైనస్‌లున్నాయి. ముఖ్యంగా కథా పాత్రలు తీసుకుంటే గనక ఇద్దరు హీరోలు బావబామర్దులు పక్కపక్క ఇళ్లలోనే ఉంటారు. అందులో ఇద్దరు 24 గంటలు కొట్టుకున్నట్టే చూపించారు కానీ, అందులో ఒక బ్యూటిఫుల్ పాయింట్‌ని మరి ఎందుకు మిస్ అయ్యారో డైరెక్టర్ మిస్ అయ్యాడు. వాళ్ళిద్దరు కనెక్టివిటీ ఉన్నప్పుడు ఒక మంచి పని కోసం వీళ్ళిద్దరు కలిసినట్టు కూడా ఎక్కడైనా ఒక సీన్ యేసుకుంటే నిజంగా సీన్ ఎలివేషన్ వేరేలాగుండేది. అలాగే హరి అనే ఒక నాగేష్ అనే క్యారెక్టర్ చేశారు విలన్ పాత్ర. ఆయనకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. వీళ్ళందరిని ఎందుకు చెప్తున్నాను పర్టికులర్గా అంటే, ఒక కొత్త సినిమా వచ్చినప్పుడు, కొత్త నీరు వచ్చినప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకి ఇంతమంది మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు పలానా కేర్ ఆఫ్ అడ్రస్ రేవు ద్వారా వచ్చారనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకొక టెక్నీషియన్స్ అందరూ ఎలా వస్తున్నారని చెప్పాను. అలాగే ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే వంశీరాము, అజయ్, హేమంత్, సుమేష్, హరి. ఈ హరితో పాటు ఇంకా కొంతమంది చిన్న చితక ఆర్టిస్టులు కూడా ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పరిస్థితికి తగ్గట్టుగా వాళ్ళు న్యాయం చేశారు. ఇకపోతే ఈ సినిమాకి జనాలు వస్తారా, అదంతా ఇంకా ప్రేక్షకుల ముందే ఉంటుంది, అదంతా చూసుకోవచ్చు. ఈ సినిమాకి సంబంధించిన ఎందుకు ఇంత క్యూరియాసిటీ రివ్యూ అంటే, మనతో పాటు తిరిగిన వాళ్ళు, మనతో పాటు ఎదిగిన వాళ్ళు, ఎదగాలని అనుకుంటున్న వాళ్ళు, కలలు కన్న వాళ్ళు, ఎంతోమందికి సినిమాలు చేసి ఖాళీగా ఉంటే మేము అవకాశం ఇవ్వగలం అనే ధైర్యం కోసం వీళ్ళు ఒక సినిమా చేశారు. అందుకని వీళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం నేను ఈ రివ్యూ చెప్తున్నాను. డెఫినెట్గా సినిమా చూసిన వాళ్ళు ఖచ్చితంగా బాగుందని చెప్తారు. అందుకనే ఒక ఎమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఒక చిన్న పల్లెటూరులో జరిగే మానసిక సంఘర్షణ కానీ, 1980స్లో కథ ఇది. ఆ 80స్లో ఉన్న కథకి వీళ్ళు ఎలా న్యాయం చేశారనేది సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే డిసప్పాయింట్ అవ్వరో నేను చెప్తున్నాను, సినిమా చూసేయండి. ఇకపోతే ట్యాగ్ తెలుగు రేవు సినిమాకి ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.